అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అనేక మంది ఎదుర్కొనేటువంటి సంబంధించినటువంటి సమస్యలకు కారణాల గురించి తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా సంబంధించినటువంటి సమస్యలకి చాలా వరకు చాలా మందిలో శారీరకమైనటువంటి కారణాలు ఉండవచ్చు, అదేవిధంగా మానసికమైనటువంటి కారణాలు కూడా ఉండవచ్చు. కానీ అనేక మందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు దైనందిన జీవితంలో రోజు సర్వసాధారణంగా వివిధ వ్యాధులకు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళందరికీ అవగాహన నిమిత్తం ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఎలా సామర్థ్యం మీద ఎఫెక్ట్ ఇచ్చేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఈ రోజుల్లో బీపీ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. బీపీకి సంబంధించి రకరకాలైనటువంటి ఔషధాలు ఆ యొక్క కండిషన్ బట్టి వాడుతూ ఉంటాం అనమాట. ఆల్ఫా మిథైల్ డోపా ఇలాంటి ఔషధాలు, రిసర్పిన్ అలాంటి ఔషధాలు వాడుతుంటారు. అదేవిధంగా డయూరిటిక్స్ అంటే మూత్ర ద్రవ్యాలు, అంటే మూత్రాన్ని ఎక్కువ చేసేటువంటి ద్రవ్యాలు వాడుతుంటారు. అదేవిధంగా అటెన్లాలు, ప్రొప్రన్లాలు, మెటాప్రొపలాలు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు బీపీ తగ్గేందుకు రోజు వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క ఔషధాలు ఎక్కువ కాలం పాటు, దీర్ఘకాలం పాటు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కొందరిలో వాడినటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క సమస్య రావాలని లేదు, కానీ కొంతమందిలో మాత్రము సంబంధించినటువంటి సామర్థ్యం సన్నగిలడము, స్ఖలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, అదేవిధంగా కోరికలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము ఇట్లా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అట్లే స్టాటిన్స్ అనేటువంటి ఔషధాలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఆధునిక సమాజంలో మానవుడు చేసేటువంటి వివిధ రకాలైన తప్పిదాల వల్ల స్టాటిన్స్ అనేటువంటి ఔషధాలు వాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంటుంది అనమాట. ఈ స్టాటిన్స్ అనేటువంటి ఔషధాల వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే స్తంభనకు సంబంధించినటువంటి లోపాలు, అదేవిధంగా సంబంధించినటువంటి లోపాలు, సామర్థ్యం సన్నగిలిపోవడము ఇలాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య వాడేందుకు ర్యానిటిడిన్, ఫామోటిడిన్, పెంటాప్రజోలు, ర్యాబిప్రజోలు, వెసమెప్రజోలు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు వాడుకుంటూ ఉంటాం. ఈ ఔషధాల వల్ల కూడా ఆ యొక్క ఔషధాలు ప్రభావం చూపించేసి సామర్థ్యాన్ని సన్నగిలింపజేయడం కానీ, లేకపోతే స్ఖలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగజేయడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా కొంతమందిలో, వాడేటువంటి అందరిలో కాదు కానీ కొంతమందిలో కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా యాంటీ స్పాస్మోడిక్స్ అని చెప్పేసి కొన్ని మందులు ఉన్నాయి. బెలడోనా, ప్రొపాంథిలిన్ బ్రోమైడ్ ఇలాంటివి యాంటీ స్పాస్మోడిక్స్. అంటే ఈ మజిల్స్ స్పాజం ఉన్నప్పుడు మజిల్స్ను ఆ స్పాజం నుంచి రిలీవ్ చేసేందుకు, అంటే కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఇతర భాగాలు ఏదైనా నొప్పులు ఉన్నప్పుడు కానీ, మజిల్ స్పాజం ఉన్నప్పుడు ఈ యొక్క మెడిసిన్స్ వైద్యులు సిఫారసు చేస్తుంటారు అనమాట. సో ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ యొక్క సామర్థ్యం సన్నగిలిపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ ప్రొపాంథిలిన్ బ్రోమైడ్ ఇలాంటి ఔషధాలు, బెలడోనా ఇలాంటి ఔషధాలు ఏం చేస్తాయంటే మెదడులో అస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ అస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతే కోరికలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, సామర్థ్యం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి వాళ్ళు ఆ యొక్క అనుభూతిని పొందలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇలాగే మనం ఆలోచించుకున్నట్లయితే ఈ మానసిక వ్యాధులకు వాడేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు, అట్లే డిప్రెషన్కు వాడేటువంటి అమిట్రిప్టిలిన్ ఇలాంటి ఔషధాలు ఇలాంటివన్నీ కూడా మీద పరోక్షంగాను ప్రత్యక్షంగాను ప్రభావం చూపించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. దీనికి తోడు పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి వాడేటువంటి ఔషధాల్లో కూడా ఈ ప్రభావాన్ని చూపించేసి, అంటే శరీరంలో మెదడులో వివిధ రకాల రసాయన పదార్థాల ఉత్పత్తిలో మార్పులు చేసి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అట్లే యాంటీ హిస్టమిన్స్ అంటే ఆ దురదలు కానీ, అదేవిధంగా ఈ తుమ్ములు, దురద ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇతర రియాక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి వాడుతూ ఉంటాం అనమాట. ఈ యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల కొందరిలో ఈ సామర్థ్యం సన్నగిలిపోవడము, అదేవిధంగా శుక్రస్ఖలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురు కావడము, అదేవిధంగా
ప్రతిస్పందన శక్తి సరిగ్గా లేకపోవడము, కోరికలు సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి కూడా కొందరిలో కలిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి ఔషధాల వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ మానేసడానికి వైద్యులు ఔషధాన్ని డైసల్ఫరామ్ అనేటువంటి ఔషధాన్ని సూచిస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క డైసల్ఫరామ్ అనేటువంటి ఔషధాన్ని వాడినప్పుడు కూడా కొంతమందిలో పైన ఆసక్తి తగ్గడము, శృంగార ఇచ్చ తగ్గిపోవడము, అదేవిధంగా శృంగార శక్తి తగ్గడము, తర్వాత వీర్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, స్ఖలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, ఇలాంటివి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇలా వివిధ రకాలైనటువంటి ఔషధాల వల్ల మనం దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధాల వల్ల ఆ యొక్క ప్రభావంతో శరీరంలో జరిగేటువంటి వివిధ మార్పుల ప్రభావం వల్ల సంబంధించినటువంటివి కోరికల్లో మార్పులు రావడం కానీ, అంగ స్తంభనలో మార్పులు రావడం కానీ, లేకపోతే స్ఖలనానికి సంబంధించినటువంటి విషయంలో మార్పు రావడం కానీ, భావప్రాప్తికి సంబంధించినటువంటి విషయంలో మార్పు రావడం కానీ, ఇలా లేకపోతే ఈ యొక్క వీర్యానికి సంబంధించినటువంటి ఆ స్ఖలన దోషాలలో, అంటే స్ఖలనానికి సాధారణమైనటువంటి స్ఖలనంలో కాకుండా ఇతర పద్ధతుల్లో అంటే కొద్దిగా స్ఖలనం కావడం కానీ, అసలు స్ఖలనం కాకపోవడం కానీ, ఇలాంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నిత్య జీవితంలో తప్పని పరిస్థితుల్లో వైద్యుల సూచన మేరకు వివిధ రకాలైనటువంటి వ్యాధులకి వివిధ రకాలైనటువంటి మందులు వాడవలసినటువంటి ఈ యొక్క ఆధునిక రోజుల్లో, మోడర్న్ డేస్లో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీకే మీరు కుంగిపోకుండా, మానసికంగా వ్యధ చెందకుండా, బాధపడకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వైద్యులతో చర్చిస్తే వాళ్ళు నిజంగా మీరు వాడేటువంటి ఈ ఔషధాల వల్లనే ఈ సమస్య కలుగుతుందా లేదని చెప్పేసి వాళ్ళు చక్కగా ఆ యొక్క సమస్యను గుర్తించి, ఒకవేళ నిజంగా మీరు వాడేటువంటి ఈ యొక్క మందుల వల్లనే ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు కలిగినట్లయితే వాళ్ళు ఆ మందును మార్చడము, లేకపోతే మందు డోస్ తగ్గించడము, లేకపోతే ఇతర ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు అంటే మందులు ఏదైనా ఉంటే ఆ మందులను సూచించడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు భాగస్వామితో చెప్పుకోలేక బాధపడుతూ, స్నేహితులతో చెప్పుకోలేక బాధపడుతూ, అదేవిధంగా మన బంధువులతో చెప్పుకోలేక బాధపడుతూ అట్లా ఇబ్బంది పడకుండా ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు, సమస్యలు ఇలాంటివి ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించి వైద్యులకు వివరంగా వాళ్ళతో చర్చించేసేసి ఈ యొక్క సమస్య గురించి చెప్పినట్లయితే నిజంగా ఆ ఔషధాల వల్లనే సామర్థ్యం సన్నగిల్లిపోయి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నట్లయితే ఆ ఔషధాల గురించి వాళ్ళు చక్కగా వివరించేసి మరొక ప్రత్యామ్నాయటువంటి ఔషధాన్ని సూచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఆ సమస్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకే మీరు ఏమాత్రం ఏమరపాటు కాకుండా, నిర్లక్ష్యం వహించకుండా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి ఆ సమస్య ఎందుకు వచ్చిందో కనుక్కొని తగినటువంటి నివారణ ఉపాయాలు కనుక్కోవడం చాలా చాలా మంచిది. చూశారు కదా ఎటువంటి ఇన్ఫర్మేటివ్ అంశాన్ని ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.